నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్య వాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మాది ఆదోని, కర్నూలు జిల్లా. మనం మొట్టమొదటగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరుగుతూ ఉన్నాయో వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటగా లైట్ వర్కర్స్ అండ్ టీమ్ ప్రెజెంట్స్ వచ్చేసి మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఉదయము 4:04 నుండి 6:06 వరకు భూమాత అసెన్షన్ కొరకు, భూమిపై ఉన్న సమస్త జీవరాశి అసెన్షన్ కొరకు బ్రహ్మ ముహూర్త సమయంలో ధ్యానం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అగ్గి భీమయ్య గారు మంచిర్యాల వారు కార్యక్రమాన్ని మనకు అన్నింటినీ విశేషాలను మనకు చెప్తారు. ఫ్రెండ్స్, అలాగే మనకు 1 గంటకు మనకు న్యూ ఎనర్జీ డే 2వ రోజు వివిజి రాజు గారు చెన్నై నుండి మనకు ఈ సబ్జెక్టును వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే సాయంకాలము 6:30 సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అనుపమ గారు DNA ఆఫ్ ద స్పిరిట్ 10వ భాగము ఈరోజు మనకు వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే మనకు రాత్రి 9:30 సీనియర్ పిరమిడ్ మాస్టర్లైన ప్రబోధ్ గారు మరియు సంతోష్ గారు వాళ్ళు వచ్చేసి కళలు మరియు సూక్ష్మ శరీర యానము అని మన ముందుకు విచ్చేయుచున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 11 రోజుల డిజిటల్ వర్క్ షాప్. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వచ్చేసి 10వ రోజు. ఫ్రెండ్స్, అలాగే మనకు సోల్ కేర్ వాళ్ళు వచ్చేసి శాకాహారము ధ్యానం యొక్క విశిష్టత అని ఒక 21 రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకు శ్రీదేవి మహేంద్ర గారు మనకు శాకాహారం గురించి వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెంట్స్ 99 రోజులు 99 మహిళల చేత జూమ్ సెషన్లు నిర్వహించాలనుకుంటున్నారు కదా. ఈ రోజు వచ్చేసి శాంతి గారు ఒంగోలు నుండి మనకు ధ్యాన జీవితం అని మన ముందుకు 2 గంటల నుంచి 4 గంటల దాకా విచ్చేయుచున్నారు. అలాగే న్యూ ఎనర్జీ వారియర్స్ లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల దాకా మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో డిజిటల్ సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు 63వ రోజు వచ్చేసి అయ్యప్ప పిండి గారు మనకు బెంగళూరు నుండి సరి అయిన మార్గము పిరమిడ్లు అని మన ముందుకు విచ్చేయుచున్నారు. ఇది వచ్చేసి 3 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 108 పిరమిడ్లు 108 రోజుల అఖండ ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా 64వ రోజు వచ్చేసి శ్రీ అద్దంకి బ్రహ్మవర్తి గారు మరియు పవన్ కుమార్ గారి నిర్వహణలో ఇది వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రము అద్దంకిలో జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకు కార్యక్రమాల వివరాలు, అలాగే మనము ఈరోజు కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ప్రలోభము అంతరాత్మ ప్రబోధము అంటే మనస్సు ఏది చెప్పితే అది చేయడమే మన ప్రలోభంలో పడటం, అంతే కదా. మన మనసు ఏం చెప్తుందో దాంట్లోనే మనము అదే మాట విని దాని పని చేస్తూ పోతామన్నమాట. ఇది ఎవరి లక్షణము అంటే అధముల లక్షణం అన్నమాట. ఉత్తముడు ఎప్పుడు అంతరాత్మ ప్రబోధాన్ని గుర్తిస్తారు. అంటే మనము మనసు ప్రలోభానికి లొంగకుండా ఎప్పుడు మన అంతరాత్మ ప్రబోధాన్ని, ఇంట్యూషన్ ఏం చెప్తా ఉందో దాని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. అంతరాత్మ అంటే పూర్ణాత్మ, అంతరాత్మ ప్రబోధం అంటే పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవటం అన్నమాట. అంటే మనకు అంతరాత్మ మనకి ఎవరు చెప్తారు అంటే మనం పూర్ణాత్మతో ఎప్పుడైతే సంబంధం నెలకొల్పుతామో అదే మనకు అంతరాత్మగా మన ఇంట్యూషన్ ద్వారా మనకు అన్ని మనకు ఎరుకతో ఉంటే మనం వాటి యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని వినవచ్చు అన్నమాట. దాని ఆధారంగానే కోరికలను హద్దులో ఉంచుకుంటాడు ఉత్తముడు, అంతే కదా. ఫ్రెండ్స్, మన ప్రలోభాలకు ఎంత మాత్రము లొంగకుండా అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు గమనించేవాడే నిత్య శ్రేయస్సును పొందుతాడు, అంతే కదా. ఎప్పుడు అంతరాత్మ ప్రబోధాన్ని మనము పాటిస్తూ పోతే మనం ఎల్లప్పుడూ మనము హాయిగా ఉంటామన్నమాట. త్రికరణ శుద్ధి ఉన్నవాడికి అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా తెలుస్తుంది అని మన పత్రిజీ గారు చెప్పినారు. ఫ్రెండ్స్,
కాబట్టి ప్రతిరోజు మనము ధ్యానం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు జూమ్ సెక్షన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు. ప్రతి గురువారము రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సంగీత ధ్యానము. మరి జూమ్ ID 8732354090. మరి తిరుమలనాథ్ పిరమిడ్ ధ్యాన కేంద్రము 3వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 7:30 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ధ్యాన దివ్య జీవితము. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేఖ మేడం ప్రొద్దుటూరు. మరి మీటింగ్ ID 6443600527. మరి పాస్పోర్ట్ 1111. మరి 99 రోజులు 99 మంది మహిళలు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ధ్యానము. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ శాంతి గారు మరి ఒంగోలు. మరి టాపిక్ ధ్యాన జీవితం. మరి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి రాత్రి 9 నుంచి 10:30 దాకా మెడిటేషన్ ఉంటుంది. మరి మీటింగ్ ID 8473512928. మరి పలమనూరు జిల్లా స్పిరిచువల్ సొసైటీ ద్వారా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి నిర్వాహకులు మరి పలమనూరు ఉమ్మడి కుటుంబం. మరి జూమ్ సెక్షన్స్ వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసులు గారిచే హైదరాబాద్. మరి టాపిక్ అద్భుతమైన ఆలోచనలు. మరి ఉదయం 11 నుంచి 1 గంట దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. మరి 3వ తేదీ గురువారం. మరి మీటింగ్ ID 2347122320. మరి ప్రతి బుధవారము రాత్రి 9 గంటలకు జీవన సంధ్యా రాగాలు. మరి శ్రీమతి మద్దాల మణిరాజులు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఈసారిచే ఈ కార్యక్రమం జరపబడుతుంది. మరి మీటింగ్ ID 8730252384 పాస్పోర్ట్ 1111. మరి 108 పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ భాగంలో 64వ రోజు 3వ తేదీ గురువారము. మరి శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము నిర్వాహకులు శ్రీ బ్రహ్మావలి గారు, శ్రీ పవన్ కుమార్ గారు, బేస్తవారిపేట, ప్రకాశం జిల్లా. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు అద్భుతంగా జరుగుతుంది ఈ పిరమిడ్లో. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా జరగాలని ఆశిస్తున్నాం. మరి గుంటకల్ నందు అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 వరకు ధ్యానం ఉంటుంది. ఇది గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి అందమైన పిల్లల గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా రాత్రి 9 నుంచి 9:30 దాకా ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఇది జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మరి అందమైన గ్రూప్ ద్వారా మరి మహిళా ధ్యాన మహాచక్రం 2 డిజిటల్ ప్రోగ్రాం జరుగుతున్నది. మరి అటువంటి కార్యక్రమం కోసం సంకల్పం ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు సంకల్ప ధ్యానం చేయబోతున్నారు. మరి 21 డేస్. మరి ఇది వచ్చేసి గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. మీటింగ్ ID UANBFMEUCC అని స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. మరి PMC ఛానల్ అంటేనే ప్రతిక్షణం సత్యదర్శనం. ప్రతిక్షణం సత్యదర్శనాన్ని వీక్షించి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకోవాలి. మరి థ్యాంక్ యూ. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యాన వాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈరోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా విద్వత్ మహిళాభివృద్ధికి కంకణం కట్టిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో 2019 నుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన బ్రహ్మ విద్వరిష్ట జక్కా పద్మ మేడం గారు విజయవాడ వారిచే జ్ఞానసాగర మదనం అనే కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు జూమ్ క్లాస్ ద్వారా నిర్వహిస్తున్నారు. మరి అలాగే మహారాష్ట్ర పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పత్రిజీతో ప్రయాణం అనే అంశంపై సీనియర్ పిరమిడ్ మాస్టర్ హిరణ్మయి గారిచే సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేఖ మేడం గారు ప్రొద్దుటూరు వారిచే ధ్యాన దివ్య జీవితం అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత శ్రీ శక్తి సమూహం చంద్రగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో
ఈరోజు మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలాగే బ్రహ్మ విద్వరిష్ట శ్రీమతి జక్కా పద్మ మేడం గారు విజయవాడ వారిచే 38వ రోజు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత డిజిటల్ ధ్యాన స్వాధ్యాయ మరియు సజ్జన సాంగత్యం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిహెచ్ లక్ష్మీ స్వాతి గారు వింజమూరు నెల్లూరు జిల్లా వారిచే ఈరోజు ఉదయం 5 గంటల నుండి 6:45 వరకు స్వాధ్యాయ యోగంలో భాగంగా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం గురించి ఆవిడ యొక్క జ్ఞాన సారాంశం ఉంటుంది. తర్వాత కృష్ణా జిల్లా పిరమిడ్ ధ్యాన కుటుంబం వారి సజ్జన సాంగత్యంలో భాగంగా అలాగే గుడ్లవల్లేరులో నిర్మాణం జరుగుతున్న శ్రీ ఆత్మవిద్య పిరమిడ్ కోసం సంకల్ప ధ్యానం ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి లతా మేడం గారు పోచంపల్లి హైదరాబాద్ వారిచే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ధ్యాన దివ్య జీవితం మరియు వారి యొక్క సందేశం ఉంటుంది. అలాగే మరి ఈరోజు మన కాన్సెప్ట్ బుర్ర ఎందుకు ఉంది, చదవడం కోసం ఉంది. అలాగే నాలుక ఎందుకు ఉంది అంటే రుచుల కోసం ఉంది, అంటే రుచులు చూడడం కోసం. అలాగే కళ్ళు ఎందుకు ఉన్నాయి అంటే కళ్ళతో మనం ఏం చేస్తాం, అందాలు చూడడం కోసం కళ్ళు ఉన్నాయి. అలాగే చెవులు ఎందుకు ఉన్నాయి అంటే ఒక చక్కటి సంగీతం వినడం కోసం ఉన్నాయి. అలాగే స్వాధ్యాయం చేయని బుర్ర ఒక బుర్రేనా, మంచి జిలేబీ తినని నాలుక ఒక నాలుకేనా, అలాగే ప్రకృతి అందాలు చూడని కళ్ళు కళ్ళేనా, కానే కావు. అలాగే నరుడు నారాయణుడు కావాలంటే 3 పట్టులు పట్టాలి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము వీటిని లక్ష్యంగా పెట్టుకొని అభ్యాసం చేయాలి. స్విమ్మింగ్ అభ్యాసం చేసినట్లు, కండలు పెంచుకోవడం కోసం జిమ్కి చేసినట్లు, సంగీతం అభ్యాసం చేసినట్లు ఆధ్యాత్మిక అభ్యాసం చేయాలి. తనలోనే అన్నీ ఉండగా మనిషి ఎక్కడో వెతుకుతున్నాడు అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా ధ్యానం చేస్తారని ఆశిస్తూ, అలాగే మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం. కాబట్టి అందరూ శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.